Hi guys, here is the review of Kishkindapuri Telugu movie directed by కౌశిక్ పెగల్లపాటి, స్టారింగ్ బై బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, తనికెళ్ళ భరణి, హైపరాది ఇలా చాలా మంది నటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మూవీని చాలా మోసేశాడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అయితే ఇక ఈ వీడియోలో ఈ కిష్కిందపురి మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. కిష్కిందపురి మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నాకైతే యావరేజ్ అనిపించింది, వన్ టైం వాచబుల్. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే రాఘవ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మైథిలి, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు కూడా లవర్స్ అనమాట. వీళ్ళకి మరొక స్నేహితుడు ఉంటాడు, అతని పేరు సుదర్శన్ అనమాట. వీళ్ళు ముగ్గురు కలిసి గోస్ట్ వాకింగ్ అనే నేమ్ తో హాంటెడ్ హౌసెస్ ని టూర్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఎవరైతే బయట ప్రజలు థ్రిల్ కోరుకుంటారో, ఒక సస్పెన్స్ ని కోరుకుంటారో వాళ్ళందరినీ కలిపి ఒక పాడుబడిన బంగ్లాలకు తీసుకెళ్లి వాళ్ళకి అదంతా లేని పనులు చూపిస్తూ నమ్మిస్తూ కాలం గడుపుతూ ఉంటారు అనమాట. అలా ఒకసారి 11 మందితో కలిసి కిష్కిందపురి అనే గ్రామంలో ఉన్నటువంటి సువర్ణమాయ అనే ఒక పాడుబడిన రేడియో స్టేషన్ కి అయితే వెళ్తారు. కానీ అక్కడ నిజంగానే దయ్యం ఉంటుందన్నమాట. ఆ రేడియోలో నుండి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటది, మీ అందరినీ చంపేస్తున్నా అని. చెప్పినట్టుగానే అందులో కొంతమంది చనిపోతూ ఉంటారు. చివరికి హీరో ఏంటి ఆ మిస్టరీ అని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఇందుకీ ఆ రేడియో స్టేషన్ లో ఉన్నటువంటి దయ్యం ఎవరు, ఆ రేడియో స్టేషన్ కి ఆ దయ్యానికి ఏంటి సంబంధం అని తెలుసుకోవాలంటే ఈ కిష్కిందపురి మూవీ చూడాల్సిందనమాట. డీప్ గా మాట్లాడుకుంటే ఈ మూవీ గురించి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా దయ్యాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ హీరోయిన్ వాళ్ళందరి జీవితం ఏ విధంగా ఉంటుంది అదంతా చూపిస్తూ స్టోరీని రివీల్ చేస్తూ ముందుకెళ్ళి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆ దయ్యం వెనుకున్న స్టోరీని చెబుతూ ఒక థ్రిల్ ని ఎంగేజ్ చేసే విధంగా పంచే ప్రయత్నం అయితే చేశారనమాట. ఫస్ట్ హాఫ్ అయితే నార్మల్ గా అలా వెళ్ళిపోతుంది, ఎక్కడ బోరింగ్ సీన్స్ అయితే ఉండవు. కొన్ని షార్ట్స్ అయితే భయపెట్టే సీన్స్ అయితే మరీ ఓవర్ గా అంటే చాలా బాగున్నాయి అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆ అనుభూతి, ఆ ఎంగేజ్ చేసే సీన్స్ అయితే చాలా వరకు తగ్గాయి. ఇక ఉన్నటువంటి కొన్ని ట్విస్ట్లు కూడా చాలా వరకు ఒక ఇంట్రెస్టింగ్ ని కల్పిస్తాయి అనమాట. హర్రర్ కి లాజిక్ ఉన్నదు అని చెప్పి హైపరాది ఒక డైలాగ్ ఉంటుంది మూవీలో, దానికి తగ్గినట్టుగానే ఈ మూవీలో చాలా చోట్ల లాజిక్ ని పక్కన పెట్టి భయపెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఫస్ట్ హాఫ్ లో చెప్పినట్టుగా హర్రర్ సీన్స్ అయితే మంచి ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి. ఆ సౌండ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దానికి ప్రాణం పోస్తుందనే చెప్పాలి. ఎప్పుడైతే హీరో వాళ్ళ బృందం 11 మంది సువర్ణమాయ రేడియో స్టేషన్ లోకి పాడుబడిన అందులోకి అడుగు పెడతారో అప్పటి నుండి కూడా ఒక మెయిన్ స్టోరీ అయితే మొదలవుతుంది. అక్కడి నుండి నిజమైన దయ్యాన్ని చూపిస్తూ ఆ హర్రర్ కోణంలోకి అయితే వెలుగులోకి వస్తుందన్నమాట. హీరో ఓ పక్క చనిపోతున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తూనే ఆ దయ్యం గురించి తెలుసుకునే ఆ సీన్స్ అయితే చాలా ఆసక్తిగా ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఆ సువర్ణమాయ స్టేషన్ కావచ్చు, దయ్యం గురించి వారి ఫ్లాష్ బ్యాక్ కూడా సినిమాలో చాలా కీలకం అని చెప్పొచ్చు. అది చూస్తున్న సేపు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకైతే. క్లైమాక్స్ ముందు అనుపమ పరమేశ్వరన్ దయ్యం ఆవహించే సీన్ ఉంటది, వేరే లెవెల్లో ఉంటది. ప్రీ క్లైమాక్స్ కూడా సన్నివేశాలు, ఆ సీన్స్ కూడా థ్రిల్ ని పంచుతాయి. ఇక మెయిన్ గా ఫస్ట్ హాఫ్ ఉన్నంత స్థాయిలో సెకండ్ హాఫ్ అయితే లేదు. ఆల్రెడీ ప్రతి హర్రర్ మూవీలో కూడా తెలుగులో వచ్చినటువంటి బాగా గమనిస్తే హీరో ఒక దయ్యము, ఆ దయ్యానికి సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్. ఈ మూవీలో కూడా సేమ్ స్టోరీనే రిపీట్ చేశారు. హీరో దయ్యము, దయ్యానికి ఫ్లాష్ బ్యాక్. ఇక సెకండ్ హాఫ్ లో దయ్యం గురించి దయ్యం ఫ్లాష్ బ్యాక్ అదంతా ఇంపాక్ట్ అయితే చూపించే విధంగా లేదు, అంత ఉందాగా అయితే లేదనిపిస్తుంది. ఇక లాస్ట్ లో అమ్మని రివీల్ చేసే సీన్స్ అయితే ఉంటాయి, అమ్మ గురించి ఒక ఎమోషనల్, అదైతే బాగుంది అనిపించింది. క్లైమాక్స్ కూడా రొటీన్ గా ఉంది. ఇది ఇంకా ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఉన్నట్టుగా చూపించారు, అది కూడా పర్వాలేదు అనిపించింది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక కొత్త జానర్ లో ఈ మూవీ అంటే హర్రర్ జానర్ లో కనిపించడం మొట్టమొదటిసారి. తన మార్క్ యాక్షన్ సీన్స్ ను కూడా బాగా పెట్టారనిపిస్తుంది. దాంతో పాటుగా హర్రర్ గా ఏదైతే సీన్స్ అయితే వస్తాయో దాంట్లో కూడా ఒక మంచి యాక్టింగ్ స్కిల్స్ అయితే ప్రదర్శించారు. అనుపమ పరమేశ్వరన్ ఆనందంగానే కనిపిస్తూ సెకండ్ హాఫ్ లో ఆమె దయ్యంగా మారే సీన్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక హైపరాదిని అయితే కామెడీ కోసం పెట్టారు కానీ కామెడీ ఎక్కడ ఉండదన్నమాట, అదే మ్యాజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రాణం పోస్తుందనే చెప్పాలి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. మీరు ఆల్రెడీ కిష్కిందపురి మూవీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.